ఆలుగడ్డ కూర అనమాట. ఎందుకు అనంటే కచోరీ ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. దీన్ని అందులో పెట్టేసి డీప్ ఫ్రై చేసేసుకున్నాం. కూర ఉల్లిగడ్డ కూర ప్రస్తుతానికి ఇదే దొరికింది, ఇదే చేసుకున్నాం. వేరే బఠానీ కూర కానీ ఏదైనా ఉంటే వేసుకొని పెడతాను, కానీ ఇక దీంతో చేస్తున్నాను ఈసారి. ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తాను, ఎట్లా వస్తుందో చూద్దాం. మొన్న మనం తయారు చేసుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాంట్లోకి కొద్దిగా ఉప్పు, ఇట్లా లైట్గా ఉప్పును ఈ జీలకర్ర అటాచ్ చేసిన పిండి వేసుకుందాం. ఇప్పుడు ఇంతసేపు పిండి విసుక్కున్నాం, ఇట్లా వచ్చింది కదా. సేమ్ ఇట్లానే కచోరీ ముద్ద కూడా పిసుక్కుందాం. పిసుక్కొని అది చేసుకొని ఇంత కొంచెం తీసుకొని ఇట్లా అనుకొని దీంట్లో కర్రీ పెట్టుకుందాం. కర్రీ పెట్టేసుకొని ఇట్లా అనుకుందాం. ప్రస్తుతానికైతే ముద్ద రెడీ. ఇట్లా చిన్న బౌల్ లాగా తయారు చేసుకున్నా. వెనక సైడ్ బొక్క పడద్దు, డీప్ ఫ్రై చేసుకునేటట్టుగా. ఇప్పుడు ఇందులో కర్రీ పెట్టుకుందాం. కర్రీ పెట్టుకొని క్లోజ్ చేద్దాం. ఇది ఫస్ట్ ట్రై చేసిన, అప్పటి నుంచి కర్రీ బయటికి వస్తుంది అని ఇట్లా క్లోజ్ చేసేసిన. మళ్ళీ డీప్ ఫ్రై చేసిన కూడా బయటికి రాకుండా ఉండడానికి ఇట్లనైతే ట్రై చేసిన. వెనక దిక్కు ఇట్లుంది. ఇక మిగతావి కూడా అట్లనే ట్రై చేద్దాం. ఇది మన ఫస్ట్ది. లాస్ట్కు సొంతగా తయారు చేసుకునే ఏమంటారు కచోరీ తయారైంది. కొంచెం సేపు వీటిని వదిలేద్దాం. కాసేపు అయినాక అంటే ఒక 3-4 మినిట్స్ వదిలేసేసి ఆయిల్ వేడి చేసేసి డీప్ ఫ్రైకి పెట్టేద్దాం. మరీ హోటల్ స్టైల్లో బేకరీ స్టైల్లో మాత్రం రావు. ఇంట్లో చేసుకుంటే ఇట్లానే ఉంటాయి. కొద్దిగా అటు ఇటు కష్టపడి వండుకున్న కూర, అదే వండుకున్న మూగుడ్డనే మళ్ళా తోమేసి మళ్ళీ డీప్ ఫ్రైకి పెట్టేసిన. ఏం లేవు, ఇది ఒకటే ఉందన్నమాట. ఇది అదే ఇత్తడిది బ్రాస్, ఈ రెండే ఉన్నాయి మొక్కుళ్ళు. ప్రస్తుతానికి ఇది వేడి అయినాక ఆయిల్ వేసేద్దాం. ఎట్లా వస్తుందో చూద్దాం. లాస్ట్కు మనకు ఇట్లా వచ్చినాయి, టేస్ట్ చేద్దాం.